నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందా అంటే ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన సభలలో చూసుకున్నట్టయితే తనకి ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా జరిగిన ఒక సభలో చూసినట్టయితే బాంబు ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందా అంటే టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సభలో కూడా బాంబు ఉంది అని చెప్పేసి, అండ్ ఇంకోటి తన సెక్యూరిటీ కూడా చాలా తక్కువ ఉంది కదా. సో అసలు ఏం జరగబోతుంది? తననే టార్గెట్ చేశారా? ఇంకేమన్నా పరిణామాలు ఇంకా ముందు ఇంకేమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి? తన అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఎవరంటే టీడీపీ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు జరిగినవి కూడా మనం చూసాం, తనని అరెస్ట్ చేయడం. సో ఇవన్నీ చూస్తుంటే తనని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. సో దీన్ని మీ అభిప్రాయం ఏంటి? ఒకటి ఏంటంటే, టార్గెట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు బాబాయ్ని చంపినటువంటి వాళ్ళు తనని చంపరని ఆశ్చర్యపోవసరం లేదు, మనల్ని చంపరనే ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చేశారు. దాదాపు 2 ఏళ్ల క్రితం కుప్పం సభకి వెళ్ళినప్పుడు, కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళినప్పుడే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆయన మీద రాళ్ళు వేయటం, కోడిగుడ్లు వేయటం. ఆయన యాక్చువల్గా Z+ కేటగిరీలో ఉంటారు. Z+ కేటగిరీలో భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేయటంతో పాటు ఆయన మీదకు దూసుకెళ్ళి ఆయన మీద ఒక రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజే చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇది ఏదో కుట్ర జరుగుతుంది, తనను హతమార్చడానికి ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని ఆ రోజే చంద్రబాబు నాయుడు వ్యక్తపరిచారు. ఆ రోజు నుంచి అనేక సందర్భాల్లో ఆయన తన మీద ప్రాణహాని తలపెట్టేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశారు. దానికి తగిన విధంగానే అంతకుముందు జరిగినటువంటి ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ప్రోగ్రామ్స్ కనుక తీసుకుంటే, గుంటూరు, కందుకూరులో 2 చోట్ల తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు దురదృష్టవశాత్తు. అయితే ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ తొక్కిసలాటని క్రియేట్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ అనుమానం. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో అప్రమత్తం చేశారు. అయినప్పటికీ తొక్కిసలాట జరిగింది అని అంటే స్లీపర్ సెల్స్ కారణంగానే జరిగింది అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వినిపించింది. ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అసలు సభలో సమావేశాలు పెట్టకుండా కొన్ని ఆంక్షలు చంద్రబాబు నాయుడు మీద పెట్టడం జరిగింది. దాని మీద కోర్టులో ఫైట్ చేయడం జరిగింది. కోర్టులో ఫైట్ చేసి మళ్ళీ ఆయన అనుమతులు తీసుకొచ్చుకొని మళ్ళీ రోడ్ షోలు, సభలు పెట్టుకోవటం స్టార్ట్ చేశారు కొన్ని ఆంక్షల నడుమ. సో ఈ లోపుగా ఏం చేశారు, ఆయన్ని ఫైబర్ నెట్ కేసు అని చెప్పేసి దాన్ని చూపించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి లోపలికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్లో పంపించడం జరిగింది. అక్కడ కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణహాని తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులు ములాఖాత్కి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి తగిన విధంగానే ఆయనకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ని కొన్ని అనుమానాలు వచ్చేలాగా తయారు చేయటం, ప్లస్ అక్కడ ఉండేటువంటి జైలరు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి చెప్పడం, లేదు డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆరోగ్యంగా లేరు, ఆయన రకరకాల ఇబ్బందులతోటి సతమతం అవుతున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దాన్ని బేస్ చేసుకుని కోర్టులో విచారణ జరిపారు. సరే, ఎటికల్గా కోర్టు అయితే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా కూడా ఆయన మీద అంటే ఆ జైల్లోనే భద్రత లేకుండా చేశారు అనేది ఒకటి వచ్చింది. ప్రాణహాని తలపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఆందోళన చెందారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆందోళన చెందారు. సరే, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో సభలు పెడుతున్నారు, కదలరా అనేటువంటి సభలు పెడుతున్నారు. ఈ సభలు పెడుతున్నటువంటి సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే, ఇటీవల జరిగినటువంటి ఒక సభలో డయాస్ మీద కొంతమంది దూసుకొచ్చి ఆయన మీద పడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన తూలి డయాస్ మీద నుంచి కింద పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆ రోజున సెక్యూరిటీ ఆయన్ని కాపాడారు. ఇమీడియట్గా కొన్ని క్షణాల్లోనే రెప్పపాటులో ఆయన డయాస్ మీద నుంచి పడేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని పట్టుకొని రక్షించడం జరిగింది. సో అంటే ఏదో ప్రాణహాని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఎవరైనా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ప్లస్ ఆయన ఏం చెప్తున్నారు, ప్రతి వేదిక మీద నుంచి కూడా బాబాయ్ని చంపిన వాళ్ళే నా మీద నన్ను చంపరని ఏముంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి సంఘటనలు కూడా గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్న సంఘటనలు కూడా ఆయన రివీల్ చేస్తున్నారు.
రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఆయనకి సెక్యూరిటీ కూడా పెంచడం జరిగింది. ఆయన సెక్యూరిటీ మీద ఆయనకు కల్పించినటువంటి సెక్యూరిటీ వీటన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. కేంద్ర సంబంధించినటువంటి ఎన్ఎస్జి చీఫ్ వచ్చేసి ఇక్కడికి ఆయన ఒక మొత్తం రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసి ఆయనకి భద్రతను అంతకు ముందు 4+4 ఉండేటువంటి భద్రతని 6+6 చేశారు. అంటే ఎన్ఎస్జి భద్రతను కూడా పెంచారు, కమాండోల యొక్క భద్రతను కూడా పెంచారు. వాస్తవంగా ఆయన టార్గెట్లో ఉన్నారు, నక్సలైట్ టార్గెట్లో ఉన్నారు అనేది అప్పట్లో Z+ కేటగిరీ ఇచ్చారు. అలిపిరిలో జరిగింది సంఘటన, 2004 ఎన్నికల ముందు అలిపిరిలో సంఘటన జరిగింది, బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరిగినప్పుడు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆ రోజు నుంచి ఆయనకి Z+ కేటగిరీ తోటి ఉన్నారు. సో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి భద్రతను కల్పించటం లేదు అనేది ఎన్ఎస్జి కూడా కంప్లైంట్ వెళ్ళింది, ఎన్ఎస్జి కూడా వెళ్ళింది. అందుకే ఎన్ఎస్జి కమాండర్, ఎన్ఎస్జి చీఫ్ వచ్చేసి ఇక్కడ మొత్తం పరిశీలించాడు, సమీక్షించారు భద్రతని. సో యాక్చువల్గా Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక పైలట్ వాహనం ఇవ్వాలి, ఎస్కార్ట్ వాహనం ఒకటి ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి నామ్స్లో. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ లోకల్గా ఉండేటువంటి పోలీసులకి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు వీళ్ళు ఎన్ఎస్జి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పైలట్ వాహనం కానీ ఎస్కార్ట్ వాహనం కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి. కానీ పైలట్ వాహనాన్ని అరేంజ్ చేయకుండా దాన్ని కుదించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత ఎన్ఎస్జి చీఫ్ వచ్చేసి దాన్ని సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా యాజ్ పర్ ది నామ్స్ ప్రోటోకాల్ ఉండాల్సిందేను అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇది కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది చంద్రబాబు నాయుడు యొక్క భద్రతను, ఎందుకంటే ఎన్ఎస్జి పరిధిలో ఉన్నారు కాబట్టి, Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి. సో ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోర్స్ను ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. సో గ్రూప్ SSG, అది ఇదేమో ఎన్ఎస్జి, అదేమో SSG. సో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఒకదాన్ని తయారు చేసుకున్నారు. దాదాపుగా 300 మందిని అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ మెంబర్స్కి కూడా సెక్యూరిటీ ఇచ్చేలా దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని నియమించుకొని సపరేట్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారనేది మనందరికి కూడా తెలిసింది. దానికి సంబంధించిన జీవో కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాకపోతే వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి భద్రత మీద ఆందోళన అయితే కలుగుతుంది. ఇప్పుడు తాజాగా చూసినట్టయితే రా కదలరా ప్రోగ్రాంలో ఆల్రెడీ రీసెంట్గా డయాస్ మీద ఒక సంఘటన కూడా చూసాం. దీంతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన ఏలూరు జిల్లాలో కొత్తగా ఏర్పడినట్టు ఏలూరు జిల్లా చింతలపూడిలో ఆయన హాజరు కావాలి. రా కదలరా ప్రోగ్రాంకి అక్కడ కదిలి రావాలి. అక్కడ సభాస్థలిని పర్యవేక్షిస్తుంటారు. ఆ సభాస్థలి వద్ద హెలిప్యాడ్ ఉంటుంది, ఎందుకంటే హెలికాప్టర్ వెళ్తారు కానీ హెలికాప్టర్ ప్రాంతంలో జనరల్గా వీళ్ళు మొత్తం చెక్ చేస్తారు. బాంబ్ స్క్వాడ్ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ ఉంటుంది, అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెక్ చేస్తున్నప్పుడు సిగ్నల్ బజర్ మోగింది, అంటే బాంబు ఉంది అని సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ రావడంతో బాంబ్ స్క్వాడ్ అంతా అప్రమత్తం అయిపోయింది. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉంది. ఏమైంది అనేది ఇంకా రావాలి, అసలు ఏమైందని. సిగ్నల్ అయితే బాంబు ఉందనేటువంటి సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది హెలిప్యాడ్ వద్ద. సో దాని మీద ఇప్పుడు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది, తవ్వకాలు కూడా చేస్తుంది ఆ పరిసర ప్రాంతాలు. వాస్తవంగా అనకాపల్లి జిల్లాలో మాడుగుల సభ ముగించుకొని ఆయన చింతలపూడి సభకు వెళ్ళాలి. ఆ క్రమంలో జరిగింది ఇది. ఆ క్రమంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ తోటి ఒకసారిగా కలవరపోయేటువంటి పరిస్థితి. ఈవెన్ సెక్యూరిటీ కూడా హడావుడిగా తనిఖీలు చేయటం ఇవన్నీ కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో హెలికాప్టర్ కూడా మొరాయించడం జరిగింది. ఈ రా కదలరా ప్రోగ్రాంకి వెళ్తున్నటువంటి సందర్భంగానే హెలికాప్టర్ కూడా మొరాయించి ప్లస్ పైన కొంత ఇంధనం కూడా అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంగా అక్కడ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు తను తీసుకొని ఆ జరిగిన ప్రమాదం ఏంది, పైలట్ ఎవరైతే ఉన్నారో హెలికాప్టర్ బయలుదేరేటప్పుడు ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఒక సిగ్నల్ పంపిస్తారు. ఏటీసీ వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ని ఈయన తప్పుగా ఆపరేట్ చేశాడు పైలట్ అనేది ఏటీసీ ఫైనల్గా తెలిసింది. సో ఆ తప్పుగా కోడ్ని ఎంటర్ చేయడంతో ఈయన రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు.
రైట్. పైలట్ రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతుంది హెలికాప్టర్ అని చెప్పేసి ఏటీసీ సిగ్నల్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. సో ఏటీసీ వాళ్ళు ఇమీడియట్ గా పైలట్ ని అలర్ట్ చేసి రాంగ్ రూట్ లోకి వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ వాళ్ళని మళ్ళా డీకోడ్ చేసి దాన్ని మళ్ళా తీసుకొచ్చి కరెక్ట్ ల్యాండ్ చేయడం జరిగింది. ఈ లోపుగా ఇంధనం అంటే డిస్టెన్స్కి టైంకి ఉంటుంది కదా, ఇంధనం కొంత అయిపోతుందేమో అనేట్టు ఒక ఆందోళన. ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీలో కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక ఏదో జరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్రాణాపాయ పరిస్థితులు ఏమైనా క్రియేట్ అవుతున్నాయా అనేటువంటి ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది వరుస సంఘటనలతోటి. సో ఇప్పుడు ఆయన భద్రతను ఇంకోసారి మళ్ళీ ఎన్ఎస్జి చీఫ్ వచ్చి భద్రతను ఇటీవలనే వచ్చి ఆయన భద్రతని సమీక్షించి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది అంటే ఒకవేళ నిజంగా అక్కడ బాంబులు కనుకుంటే ఇప్పుడు అక్కడ సంకేతాలు అయితే ఇచ్చింది, తవ్వకాలు జరుపుతున్నారు హెలిప్యాడ్ దగ్గర. సో అది కనుక నిజమైతే మాత్రం చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్ఎస్జి చీఫ్. రైట్ సార్.